అది చాలా తప్పుడు నిర్ణయం అండి సుప్రీంకోర్టు తీసుకుంది. ఇట్ ఈస్ ఇన్‌హ్యూమన్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ డాగ్స్ అంటే అవి కూడా ఇక్కడే పుట్టి పెరిగాయి. దే ఆర్ ఆల్సో ఇండియన్స్. ఇండీ డాగ్. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఏమని చెప్తున్నారు? విదేశీ వాటిని వదిలేయండి, స్వదేశీ అంటున్నారు. మరి మన స్వదేశీ డాగ్స్‌నే మనం చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీంతో ఏంటి మనం విదేశీ కుక్కల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నామా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఒక దేశ ప్రగతి అనేది మన మూగ జీవాల కోసం ఏం చేస్తున్నాము అనే దాంట్లో ఉంటుంది అని అన్నారు. మరి అది కూడా మనం వెనక పెట్టేశామా? అన్నిటికి మించి ఒక స్ట్రీట్ డాగ్ ఏదైనా హాని చేస్తుంది అంటే మనం అసలు దానికి తిండి పెట్టకపోతే కోపం వస్తుంది. ఇప్పుడు స్నిక్కర్స్ యాడ్ వస్తుంది టీవీలో, దాంట్లో చూపిస్తారు ఆకలిస్తే కోపం వచ్చింది అని. మరి మనిషికే కోపం వస్తే నోరు లేని జీవానికి కూడా ఆకలిస్తే కోపం వస్తుంది. ఏదైనా ఒక కుక్కకి మీరు 10 రోజులు తిండి పెట్టి చూడండి, అది కరవదు. ఇంకొకటి ఏంటి అంటే మన మున్సిపల్ బాడీస్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి తిరిగి వాటి లొకాలిటీలోనే వాటిని వదిలేయాలి. ఇలా చేస్తే ఒక 5-6 సంవత్సరాలు మనకి స్ట్రే డాగ్స్ అనే బాధ మీరు అనుకునే బాధ ఉండదు. అన్నిటికీ మించి ఇప్పుడు కరోనా తర్వాత ఎన్నో ఎన్‌జీఓస్ వచ్చినాయి. ఎంతో మాలాగా వాలంటీర్స్, నేను ఏ ఎన్‌జీఓ కాదు, మేమిద్దరం కామన్ పీపుల్, మేమే ఎన్నో డబ్బులు పెట్టి వ్యాక్సినేట్ చేయిస్తాం, స్టెరిలైజ్ చేస్తాము, డాగ్స్కి ఫీడ్ చేస్తాము. సో మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొస్తే నెదర్లాండ్స్, జర్మనీ, ఈవెన్ అంత చిన్న దేశం నేపాల్, భూటాన్ లాంటి వాళ్ళు సాధించింది మన ఇండియా కూడా సాధించవచ్చు. అలానే రోజుకి 1000 మంది ఒక డాగ్ని అంటే డాగ్స్ని, ఎనిమల్స్ని హర్ట్ చేస్తారు. అది ఎవరు చెప్పరు. కానీ ఒక డాగ్ మాత్రం ఒక మనిషిని అంటే మాత్రం దాన్ని న్యూస్ చేస్తారు. ఇది తప్పు. అలానే మన దేశంలో రోజు 100 రేప్ కేసులు, యాక్సిడెంట్ వల్ల కేసులు, ఇవన్నీ మనిషికి బుద్ధి ఉండి జ్ఞానం ఉండే చేస్తున్నారు. అది మాత్రము నష్టం జరగలేదు సుప్రీంకోర్టుకి. మూగ జీవాలు మాత్రం చేసింది నష్టం అనిపిస్తుంది. సో ఇది తప్పు. సుప్రీంకోర్టు తన లాని మళ్ళీ సరిదిద్దుకోవాలి తను చెప్పింది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.